కమిటీతో పెట్టుకున్నాం. ఐ థింక్ 2021 జూన్ అరౌండ్ ఆ టైంలో ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఏరియా మొత్తం తిరిగి అక్కడ లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ బందోబస్తు ఎలా జరిగింది, దాంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలమా, అట్లాంటి అన్ని మాటల మీద ఫస్ట్ మీటింగ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది లోకల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ ఆఫీషియల్స్ టెంపుల్ బయటనే స్టే చేసి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా మెనీ ఇష్యూస్ వేర్ రేజ్డ్. సో దాంట్లో కూడా కొందరు లోకల్స్ లోకల్స్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్. లోకల్స్ లో కొందరు అన్నారు ఏంటంటే మేము లోకల్స్ ఉన్నాము కానీ మేము కూడా లైన్ లో నిలబడి దర్శనం చేసుకోవాలంటే చాలా మాకు డిలే అనిపిస్తుంది. అంటే గుడి మా ఏరియాలో ఉన్న గుడి మా అమ్మవారు, మేము ఫస్ట్ మాకు ప్రయారిటీ ఇవ్వాలా, మాకు ఏదైనా లోకల్స్ కి ఏదైనా సెపరేట్ లైన్ ఏమైనా క్రియేట్ చేయగలరా, ఈ ఒక ఇష్యూ మీద వన్ పాయింట్ హ్యాడ్ కమ్ ఇన్. సెకండ్లీ శివశక్తి రిలేటెడ్ ఆల్సో వన్ డిస్కషన్ హ్యాడ్ హ్యాపెండ్ ఇప్పుడు లాస్ట్ మీటింగ్ లో. దెన్ బోనం తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళ లైన్ లో ఎక్కువసేపు నిలబడకూడదు, ఎందుకంటే దానికి ఎగ్జాషన్ అయిపోతుంది. బికాస్ యాజ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు ఈ అందరు బందోబస్తు ఆల్రెడీ డిస్కస్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఫుల్ రిపీట్ చేయను. కానీ మీ అందరికీ తెలుసు పార్కింగ్ ఏరియా ఒక ప్లేస్ లో ఉంటుంది, అక్కడి నుంచి నడిచి రావాలా, మళ్ళీ లైన్ లో కొంతసేపు నిలబడాలా. సో ఇట్లాంటి ఇష్యూస్ వలన బోనం తీసుకొచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా అని ఈ ఒక పాయింట్ కూడా ఫస్ట్ మీటింగ్ లోనే రేజ్ అయింది. మళ్ళీ సబ్సిక్వెంట్ మీటింగ్స్ లో కూడా మాకు అర్థమైంది. సో ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, ఇట్లాంటి చాలా ఇష్యూస్ మా ముందు రేజ్ చేశారు. అవన్నీ మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బందోబస్తు అన్ని ఎగ్జామిన్ చేసుకుంటూ రీసెంట్ గా అయినా బల్గం ఏలమ్మ జాతర అది కూడా చూసాం, గోల్కొండ జాతర కూడా చూసాం, రీసెంట్ గా అయినాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇట్లాంటి అన్ని ఇష్యూస్ కి ఎట్లా మేము ప్రయారిటీ ఇలా చూసిన తర్వాతనే ఈ స్కీమ్ అంతా రెడీ చేసింది. ఓకే, సో దీంట్లో ఇవాళ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ చేస్తున్నాం, డైలీ చేస్తున్నాం. నిన్న కూడా మీడియా పర్సన్స్ తో చిన్న కోఆర్డినేషన్ అయింది. దాని ముందు రోజు కూడా అఫీషియల్ లెవెల్లో మీటింగ్ అయింది టెంపుల్ పైననే. ఆల్ సీనియర్ లెవెల్ ఆఫీషియల్స్ వచ్చి ఆ ఏరియా మొత్తం తిరిగి అన్ని రూట్స్ ఎంట్రీస్ అన్ని చెక్ చేసుకోవడం జరిగింది. సో ఈ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ లో ఇవాళ మనం పలహార బండి అండ్ లోకల్స్ అంటే షాప్స్ ఎవరు ఉంటారు వాళ్ళతో పాటు మీటింగ్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ మీటింగ్ లో అయిన ఇష్యూస్ కి ఎట్లా మేము రిజాల్వ్ చేస్తున్నాము దాని గురించి ఒక ఇంటిమేషన్. అండ్ ఇది ఈసారి ఏమైనా కొత్త ఏమైనా న్యూ థింగ్స్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ అది అలాంగ్ విత్ దాట్ మీకేమైనా ఫర్దర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అది మీరు మాకు కమ్యూనికేట్ చేస్తాం. ఇది ఇంటెన్షన్ అండ్ మోటివ్ ఫర్ దిస్ మీటింగ్.
అన్న వెంకటేశ్వర కొద్దిగా వెనక ఆపరేషన్ చేసుకుంటే అయిపోవాల్సింది. ఈ టైంలో మనం బిజినెస్ చేసుకుంటే మనకే నష్టం. కన్నా రైట్ ఓకే చైర్మన్ గారు సార్ అన్న కొంచెం రీషేప్లు ఉంటే అర్థం వస్తుంది అన్న రీషేప్లు ఉంటే అర్థం వస్తుంది మంచిగా రీషేప్లు ఉండాలి రీషేప్లు ఉంటే అందరికి మంచిగా వస్తుంది రీషేప్లు ఉండండి కొంచెం ఎంకరేజ్ జోనల్ సార్ చైర్మన్ గారు రైట్ మీరు చైర్మన్ గారు
అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ప్రఖ్యాతిగాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న శివాజు ప్రకారం శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడున్న లోకల్స్ ఉన్న అధికారులు, అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాము మేము. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. 29th కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరూ పూర్తి సన్నద్ధతో ఉన్నాము. ఆ ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాం. మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సౌత్ జోన్ తరఫున జిహెచ్ఎంసీ తరఫున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాంక్షన్ వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ ఒకటే కాదు, సివిల్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.